హాయ్ అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు. ఈరోజు మన ఈ సమ్మర్ స్పెషల్ అయినటువంటి కూల్గా ఒంటికి చలవ చేసే విధంగా ఒక మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నానండి. అదేనండి సగ్గుబియ్యంతో జావా. ఈ సగ్గుబియ్యం అనేవి మన బాడీకి చాలా చలవ చేస్తుంది కాబట్టి ఈరోజు అయితే జావ కాసుకుందాము. దానికోసం ముందుగా సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్గా 1 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ వేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా నాననివ్వాలి. ఇవి నానుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం నానిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వాటర్ మనకి ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. ఒక కప్కి నేను 1 లీటర్ వరకు తీసుకున్నాను. అంటే నలుగురికి 4 గ్లాసులు వచ్చేలాగా తీసుకున్నాను. కరెక్ట్ 1 లీటర్ పట్టింది. ఈ విధంగా వేసి వీటిని అయితే బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడకాలి. మనకి ఎక్కడన్నా ఉడికిందా లేదని తెలియాలంటే ఇలా విధంగా తీసుకుని చూసుకోవాలి. మనకి మొత్తం ఉడికిపోతే మొత్తం వైట్ కలర్లో కనిపిస్తుంది. చూడండి, మధ్యలో వైట్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటే ఉడకలేనట్టు. మొత్తం గ్లాస్ కలర్లో వచ్చేస్తే గింజ అప్పుడు మనకి మొత్తం ఉడికిపోయినట్టండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం మనం. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్ అయితే తీసుకున్నాను. అంటే లైట్గా షుగర్ ఉండేలా తీసుకుని ఎక్కువ షుగర్ అయితే తీసుకోలేదు. మీకు కావాలంటే 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఎక్కువ స్వీట్గా అయితే ఉంటుంది. నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది. ఈ విధంగా మన షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకుని కలుపుకుంటే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్లో చల్లబడి వరకు ఉంచుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి సగ్గుబియ్యం జావ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్